సింపుల్‌గా తయారు చేసుకునే ఈ టమాటా నిల్వ పచ్చడి సంవత్సరం పైగానే నిలవ ఉంటుంది. హాఫ్ కేజీ టమాటాలను తడి లేకుండా తుడిచిపెట్టుకొని, ఆవాలు, మెంతులు దోరగా వేయించి చల్లార్చుకొని, కడాయిలో ముక్కలు అడుగంటకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసి, తరిగిన టమాటా ముక్కలు వేసి, మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని, తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లోకి మార్చుకొని, ఇలా కలుపుతూ అడుగు పడుతున్న టైంలో స్టవ్ నుంచి తీసి చల్లార్చుకొని, మిక్సీ జార్‌లో ఆవాలు, మెంతులు, చింతపండు, సాల్టు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని, అందులోనే కారము, వెల్లుల్లిని కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టి పెట్టుకొని, కడాయిలో ఒక కప్పు వేరుశనగ నూనెని వేడి చేసి, మెంతుల్ని ఎర్రగా వేయించుకొని, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువని వేసి దోరగా వేగిన తర్వాత, ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జుని కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకొని, తయారు చేసుకున్న కారప్పొడిని వేసి ఇంకొక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకొని, ఇది వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత గ్లాస్ జార్‌లోకి స్టోర్ చేసుకోవడమే.